బిజినెస్ బులెటిన్ ఇట్స్ యువర్ మనీ. రూపాయి మారకం విలువపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశారు. అయితే రూపాయి విలువ మరింత దిగజారకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. బంగారం ధర దిగి రావడంతో ఓ వెలిగిన గోల్డ్ లోన్స్ ఇప్పుడు తగ్గిపోయాయి. ఈ గోల్డ్ లోన్స్ పై ఫోకస్ స్టోరీ. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్లు వచ్చే వారం అదే ట్రెండ్ను కొనసాగిస్తాయా అనే దానిపై మార్కెట్ అనలిస్టుల విశ్లేషణతో పాటు రీసేల్ ప్రాపర్టీ కొనటం కరెక్టేనా, కొంటే ఉండే లాభ నష్టాలేంటి అనే విషయంపై వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. తగ్గిన బంగారం ధరతో కొత్త చిక్కులు, రికవరీపై దృష్టి పెట్టిన గోల్డ్ లోన్ కంపెనీలు. మళ్లీ పెరిగిన ఇన్ఫ్లేషన్, కూరగాయలు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలే కారణం. మార్కెట్లోకి మరో కొత్త బజాజ్ బైక్, లేటెస్ట్ ఫీచర్ తో డిస్కవరీ 125T. రీసేల్ ప్రాపర్టీకి పెరుగుతున్న డిమాండ్, లోన్ ఇచ్చేందుకు నో ప్రాబ్లం అంటున్న బ్యాంకులు. బంగారం ధర అనూహ్యంగా తగ్గడం గోల్డ్ లోన్ కంపెనీల గుండెల్లో దడ పుట్టిస్తోంది. గోల్డ్ రేటులో హెచ్చుతగ్గుల ప్రభావం బంగారు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలపై ప్రభావం చూపుతోంది. ఏప్రిల్లో బంగారం ధర ఒక్కసారిగా పడిపోవడంతో గోల్డ్ లోన్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. తగ్గిపోతున్న గోల్డ్ లోన్లపై ఈ వారం ఫోకస్ స్టోరీ. బంగారం విలువపై 90% వరకు లోన్లు ఇస్తామంటూ యాడ్లు గుప్పించిన గోల్డ్ లోన్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. 33,000 రూపాయల ఆల్ టైమ్ హైని టచ్ చేసిన బంగారం ధరలు మరింత పెరుగుతాయనే ధీమాతో అడిగిందే తడువుగా లోన్లు మంజూరు చేసిన కంపెనీలు ఇప్పుడు 1,00,000 ఆంక్షలు పెడుతున్నాయి. కొత్త లోన్ల మంజూరు మాట పక్క నుంచి ఉన్న లోన్లనే రికవరీ చేసుకునే పనిలో పడ్డాయి. బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకోవాలంటే డాక్యుమెంట్లు, వాల్యుయేషన్ అంటూ నానా తంటాలు పడాల్సి వస్తుంది. అన్ని ఇచ్చినా లోన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. మంజూరైనా వడ్డీ రేటు ఎక్కువే. దీంతో తాత్కాలిక అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ఎప్పటినుంచో ఉన్నా దీన్ని కొన్ని సంస్థలు కార్పొరేట్ బిజినెస్ గా మార్చేశాయి. వడ్డీ రూపంలో ఆదాయం ఎక్కువుండడం, లోన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని మొదలుపెట్టేశాయి. అవసరం కోసం తాకట్టు పెట్టి వడ్డీ ఎక్కువైనా బంగారంపై ఉన్న సెంటిమెంట్ తో తీసుకున్న మొత్తాన్ని చెల్లించి నగలు విడిపించుకుంటున్నారు. ఇది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు వరంగా మారింది. ప్యూర్ గోల్డ్ కంటే 22 క్యారెట్ల బంగారు నగలనే ఎక్కువగా తాకట్టు పెట్టేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో పాటు బ్యాంకులు కూడా బంగారంపై రుణాలు బాగానే ఇచ్చాయి. అయితే బంగారం దిగుమతులు పెరిగి కార్డ్ ఆందోళన స్థాయికి చేరడంతో బంగారంపై ఇచ్చే రుణాలపై బ్యాంకులకు పరిమితి విధించింది కేంద్ర సర్కార్. దీంతో 22 క్యారెట్ల బంగారం విలువపై 60% మాత్రమే రుణం మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. అయితే ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ పెరగడంతో కొన్ని కంపెనీలు రిస్క్ ఉన్న లాభాల కోసం 70 నుంచి 80% వరకు గోల్డ్ రేటుపై లోన్లు మంజూరు చేశాయి. 60 నుంచి 80% దాకా గోల్డ్ ప్రైసెస్లో ఈ బ్యాంకులు కానీ మున్నపురం లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ లోన్లు ఇచ్చాయి. జనరల్గా లోన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు టాపప్ చేస్తూ ఉండాలి, ఆర్ ఆ మార్జిన్ ప్రకారం పడిపోయినంత వరకు కడుతూ పోవాలి. ఆ కట్టలేని స్థితి వచ్చినప్పుడు జనరల్గా కస్టమర్స్కి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వీళ్ళు ఆక్షన్ చేయాల్సి వస్తుంది. 33,000 రూపాయల ఆల్ టైమ్ హైని టచ్ చేసిన గోల్డ్ మరింత పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. పుత్తడి ధర ఒక్కసారిగా 25,000 రూపాయల స్థాయికి పడిపోవడంతో గోల్డ్ లోన్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి.
పసిడి 3 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది తీసుకున్న రుణాలను చెల్లించే బదులు ఎగ్గొట్టడమే బెటర్ అని భావిస్తున్నారు. కారణం గ్రాము బంగారంపై లోన్ రూపంలో ఇచ్చే మొత్తం 2400 రూపాయల నుండి 1700 రూపాయలకు పడిపోవడమే. దీంతో పెరుగుతున్న ఎగవేతదారుల సంఖ్యను చూసి కొత్తగా లోన్స్ ఇచ్చే బదులు ఇచ్చిన లోన్లను రికవరీ చేసుకునే బాటలో పడ్డాయి గోల్డ్ లోన్ కంపెనీలు. సో వీళ్ళు కనుక ఆ మార్జిన్ కట్టకపోతే గోల్డ్ అమ్మేస్తారు. సో అది చేయక తప్పదు వాళ్ళకి, యాజ్ పర్ ఆర్బీఐ బ్యాంకులకు చేయక తప్పదు. ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా టు కవర్ దెమ్సెల్వ్స్ దే హ్యావ్ టు డూ, లేకపోతే ఎన్పిఏ బుక్ అయిపోతుంది. సో మరి ఇది ఒక కష్టమైన పరిణామమే. కొంతవరకు బ్యాంకులు ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ విషయంలో కొంచెం కష్టంగానే ఫీల్ అవుతున్నాయి అని చెప్పొచ్చు మనం. ఒకప్పుడు 10 నిమిషాల్లో రుణాలు మంజూరు చేస్తామంటూ ప్రకటనల రూపంలో ఊదరగొట్టిన మనప్పురం, బ్లూ ముత్తూట్, మినీ ముత్తూట్, కార్వి, శ్రీరామ్ సిటీ తదితర సంస్థలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. గోల్డ్ మంజూరును గతంతో పోలిస్తే సగానికి తగ్గించేశాయి. భారతీయులకు బంగారం ఓ సెంటిమెంట్ అని భావిస్తున్న ఈ సంస్థలు ఇచ్చిన లోన్లు రికవరీ అవుతాయని ఆశ పెట్టుకున్నాయి. మరోపక్క మళ్లీ బంగారం ధర పెరిగితే వ్యాపారం గాడిలో పడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. అవసరం కోసం తీసుకునే ఈ గోల్డ్ లోన్కు సాధారణంగా మహిళల బంగారాన్నే పురుషులు తాకట్టుకు తెస్తారు కాబట్టి తమ పుట్టింటి వారిచ్చిన నగలను అంత త్వరగా వదులుకోవడానికి మహిళలు ససేమిరా ఇష్టపడరు. దీన్నే గోల్డ్ లోన్ కంపెనీలు తమ రికవరీ ఆయుధంగా ఎంచుకుంటున్నాయి. కెమెరా పర్సన్ నగేష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. చేతిలో ఉన్న సొమ్మును కరెక్ట్గా పెట్టుబడి పెడితేనే మంచి రిటర్న్స్ వస్తాయంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్స్. పెట్టుబడి పెట్టే కాలాన్ని బట్టి వడ్డీ రేట్లు ఉంటుండడంతో ఎంత త్వరగా సేవింగ్స్ స్టార్ట్ చేస్తే అంత మంచిదని సూచిస్తున్నారు. అసెట్ అలొకేషన్స్ పై పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న ఇస్తున్న సూచనలు, సలహాలు ఈ వారం మనీ టిప్లో చూద్దాం. ఇప్పుడు జనరల్గా మనం ఇన్వెస్ట్ చేయడం అదంతా స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే మనకున్న అంటే మన అందుబాటులో ఉన్న అమౌంట్లో మనం దేంట్లో ఎంత పెడుతున్నామో అనేది ముందే ఒక స్ట్రాటజీ ప్రకారం డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది దాని ద్వారా. అసెట్ అలొకేషన్ అంటే అసలు బేసిక్గా చెప్పాలంటే మన దగ్గర 1000 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 1000 రూపీస్లో మనం ఒక 200 రూపాయలు దేంట్లో పెడతాం, ఒక 500 దేంట్లో పెడతాం, మిగిలిన 300 దేంట్లో పెడతాం. అట్లా పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేసుకొని దేంట్లో ఎంత పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే తక్కువ ఏజ్ వాళ్ళు 30 అండ్ ఎర్నింగ్ స్టార్ట్ చేయటం అంటే 25-30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈక్విటీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా లాంగ్ టర్మ్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా రిస్క్ తీసుకోగలరు. అండ్ ముందుకెళ్ళే కొద్దీ 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఇంకా ఫైనాన్షియల్ చాలా ఉంటాయి కాబట్టి ఆబ్లిగేషన్స్, వాళ్ళు ఆ టైంలో రిస్క్ తీసుకొని చేసుకోలేరు, రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుంది కాబట్టి. స్టార్టింగ్లో ఎర్నింగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీళ్ళు రిస్క్ తీసుకొని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కువ పర్సంటేజ్ దాంట్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా రూల్ ఆఫ్ థంబ్ అనే దాని ప్రకారం 100 మైనస్ మన ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే 100 మైనస్ ఇప్పుడు 30 అనుకోండి, 100 మైనస్ 30 చేసుకుంటే 70% మనం ఈక్విటీలో పెట్టుకోవచ్చు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో. అట్లా ఏజ్ పెరిగే కొద్దీ మన ఈక్విటీలో ప్రపోర్షన్ తగ్గుతూ ఉంటుంది. ఈక్విటీయే కాకుండా ఇంక మిగిలిన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మనం 10-20% పెట్టుకోవచ్చు. అండ్ క్యాష్లో కూడా ఒక 10-15% వరకు మనం ఉంచుకోవాలి, అంటే కంటింజెన్సీ ఫండ్ కింద. అంటే ఒక 3 months to 6 months శాలరీ కానీ అలా ఏదైనా ఒక అమౌంట్ పెట్టుకొని దాన్ని క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు. గోల్డ్లో 5-10% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎఫ్డీలో కొంత పర్సెంట్. ఇలా దేంట్లో ఎంత పర్సెంట్ పెడుతున్నాము అనేది ఖచ్చితంగా ముందే ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు పెరగటంతో మే నెల రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం.
ఇటీవల కాలం నిరుత్సాహపరిచిన ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నారాయణమూర్తి తిరిగి కంపెనీలోకి రాగానే కంపెనీ ప్రోత్సాహకరమైన ఫలితాలు ప్రకటించడం కంపెనీ సెంటిమెంట్ను పెంచింది. 3 నెలల క్రితం Q4 ఫలితాలు ప్రకటించినప్పుడు ₹600 పడిపోయిన కంపెనీ షేర్ విలువ తాజాగా ప్రకటించిన Q1 ఫలితాలతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3.7% వృద్ధితో ₹2,374 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. పారిశ్రామికోత్పత్తి వరుసగా 2 నెలలు కూడా పతనమైంది. మే నెలలో 1.6% మేర వ్యతిరేక వృద్ధిని నమోదు చేసి దేశ పారిశ్రామికోత్పత్తి సూచి 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. గనుల తవ్వకం, తయారీ రంగాల పనితీరు మందకొడిగా సాగడం వల్లే పారిశ్రామికోత్పత్తి సూచి తగ్గుతూ వస్తోంది. ఐఐపి సూచీలో 75% వాటా తయారీ రంగానిదే. మే నెలలో తయారీ రంగం 2% మేర వ్యతిరేక వృద్ధిని నమోదు చేయడంతో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. ఇన్ఫ్లేషన్ మళ్లీ పెరిగింది. మే నెలతో పోలిస్తే జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87% నమోదైంది. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం కూడా 10.65% నుండి 11.84% పెరిగింది. గత ఏడాది జూన్తో పోలిస్తే ఈసారి కూరగాయల ధరలు 14% పైగా పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు సాధారణంగానే మే నెలలో పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ నోకియా తమ ఆశా సిరీస్లో స్మార్ట్ ఫోన్ను జత చేసింది. ఆశా 501 పేరుతో కొత్త మొబైల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయల్ సిమ్, 3.2 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 50 ప్రీలోడెడ్ అప్స్ ఈ మొబైల్ ప్రత్యేకతలు. రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని నోకియా రీజనల్ జనరల్ మేనేజర్ శ్రీధర్ చెప్పారు. కామన్ మ్యాన్ను టార్గెట్గా ఈ ఫోన్ను లాంచ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆశా 501 ధర ₹5,100. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పాజిటివ్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తో స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇక వచ్చే వారం మార్కెట్ ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తుందా లేక మళ్లీ సెల్లింగ్ వస్తుందా అనే దానిపై అనలిస్టుల సూచనలేమిటో మార్కెట్ పర్ల్స్ లో తెలుసుకుందాం. గత వారమంతా రూపాయి బహుశా 62-63 దాకా వెళుతుందేమో అన్న భయాందోళనతో సోమ, మంగళవారము, బుధవారం దాకా మార్కెట్ దిశానిర్దేశం లేకుండా పెరిగినప్పుడల్లా ప్రాఫిట్స్ బుక్ చేయడము, పెరిగినప్పుడల్లా మదుపుదారులందరూ అమ్ముకోవడం వల్ల మార్కెట్లో చాలా తీవ్రమైనటువంటి అమ్మకాల ఒత్తిడి అన్నటువంటిది కనిపించింది. కానీ గురువారం నాడు యుఎస్లో QE3 అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ 3ని మేము కంటిన్యూ చేస్తాము సంకేతాలు స్పష్టంగా ఎప్పుడైతే వచ్చాయో ఒక్కసారిగా ఇంటర్నేషనల్లో ప్రతి మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. శుక్రవారం నాడు మన దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడమే 100 పాయింట్లు నిఫ్టీ అప్పుతో ఓపెన్ అవ్వడము, అక్కడి నుంచి సుమారుగా 125 పాయింట్లు నిఫ్టీ పెరగడము, మళ్ళీ కొద్దిగా అమ్మకాల ఒత్తిడి వల్ల కొద్దిగా తగ్గడము జరిగింది. అంటే ఎప్పుడైతే QE3 కంటిన్యూ చేస్తాము అన్నదానివల్ల జరిగేది ఏంటంటే నిధుల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. మార్కెట్లో, అమెరికా మార్కెట్లో కానీ మిగతా మార్కెట్లో కూడా నిధుల ప్రవాహం కొనసాగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి తోడు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనుకున్నట్టుగానే మార్కెట్ యొక్క అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి అన్నటువంటి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఇన్ఫోసిస్ కూడా సుమారుగా 15% అంటే సుమారుగా ₹350 దాకా పెరిగి అక్కడ నుంచి అమ్మకాల ఒత్తిడి వల్ల కొద్దిగా తగ్గడం జరిగింది. మార్కెట్ యొక్క ట్రెండ్ని కానీ మనం జాగ్రత్తగా ఈ వారం పరిశీలిస్తే జరిగింది ఏంటంటే షార్ట్ కవరింగ్ మీద పెరిగింది. అంటే ఈ షార్ట్ కవరింగ్ పెరగడం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎవరైతే షార్ట్స్ అంటే ముందుగానే అమ్మేసి ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో లాసెస్ని తగ్గించుకోవడానికి తొందరగా కొనుక్కోవడం మొదలు పెడతారు. అలా షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది తప్పనిచ్చి క్యాష్లో పెద్దగా కొనుగోలు అన్నటువంటివి కనిపించలేదు. డాలర్ కనుక పెరిగితే మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తీవ్రంగా నష్టపోతుంది అన్న విషయాల మీదే ఇంకా అంచనాలు జరుగుతున్నాయి. కాబట్టి మార్కెట్లో షార్ట్ కవరింగ్ తప్పనిచ్చి నిజమైనటువంటి కొనుగోళ్లు కనిపించలేదు. మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గింది అన్నటువంటి ఒక న్యూస్ వల్ల కొద్దిగా బ్యాంకింగు, మిగతా కౌంటర్లలో కొద్దిగా బయింగ్ కనిపించింది. వచ్చే వారంలో కొన్ని బ్యాంకింగ్ రిజల్ట్స్ యొక్క ఫలితాలు, దాని తర్వాత కొన్ని పెద్ద కంపెనీ రిజల్ట్స్,
అవన్నీ కూడా Q1 గైడ్ నుంచి Q4 వరకు గైడెన్స్ ఏ విధంగా ఇస్తాయి, దానికి తోడు మాన్సూన్స్ ఏ విధంగా ఉన్నాయి, మాన్సూన్స్ ఎక్కువగా ఉండి పంటలు నష్టపోతున్నారా ఏమిటి, వీటన్నిటి మీద కూడా మార్కెట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చే వారం కూడా మార్కెట్లో గందరగోళ పరిస్థితే ఉంటుంది. గత వారం నుంచి ఈ వారం వరకు మార్కెట్ సుమారుగా 140 పాయింట్లు పెరిగినప్పటికీ కూడా నిఫ్టీ 6008 దాకా వచ్చి క్లోజ్ అయినప్పటికీ కూడా మహా అయితే 6050, అక్కడ కూడా కొంచెం సపోర్ట్ వస్తే నిఫ్టీ 6100 వరకు పెరగచ్చు. కానీ ఎటువంటి నెగటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా, లేకపోతే ఏ కంపెనీ యొక్క ఆర్థిక రిజల్ట్స్ సరిగా లేకపోయినా నిఫ్టీ వెనువంటనే ఇక్కడ నుంచి విపరీతమైన నిరోధతోటి మళ్ళీ 5850కి వచ్చే ఛాన్సెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వచ్చే వారం కూడా ఇన్వెస్టర్లందరూ సెల్ అట్ ఎవ్రీ హై అన్నటువంటి కాన్సెప్ట్ యూస్ చేస్తే మంచిది. టూ వీలర్ మేజర్ బజాజ్ స్పోర్టివ్ లుక్ తో ఎక్కువ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ డిస్కవర్ 125T పేరుతో సరికొత్త మోడల్ బైక్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. స్టైలిష్ అండ్ స్పోర్టీ లుక్ తో యూత్ ను అట్రాక్ట్ చేసేలా బైక్ ను డిజైన్ చేశారు. డిస్కవర్ 125T మోడల్ ఫీచర్స్ ఏంటో ఈ వారం బ్రాండ్ న్యూలో చూద్దాం. బజాజ్ కంపెనీ స్టైలిష్ లుక్ తో డిస్కవర్ సిరీస్ లోనే మరో మోడల్ ను లాంచ్ చేసింది. మస్క్యులర్ స్టైల్ తో బైక్ ఫ్రంట్ డిజైన్ అద్దుస్ అనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ ను స్పోర్టీగా డిజైన్ చేశారు. ప్రీమియం ఫీచర్స్ తో సరికొత్త టెక్నాలజీతో 125T ని ఇంట్రడ్యూస్ చేసింది బజాజ్. గ్యాస్ ఫిల్ నైట్ ట్రాక్ సస్పెన్షన్ ద్వారా గతుకు రోడ్లలో కూడా కంఫర్ట్ రైడింగ్ ఉండేలా డిజైన్ చేశారు. అడ్వాన్స్డ్ 4-valve DTSI పవర్ఫుల్ ఇంజిన్ తో న్యూ డిస్కవర్ ను లాంచ్ చేశారు. ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ తో ఎక్కువ పవర్, ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 125cc ఇంజిన్ తో మంచి పికప్ ఉండేలా ఇంజిన్ డిజైన్ చేశారు. స్పోర్టీ షార్ట్ ఎడ్జ్డ్ హెడ్ ల్యాంప్స్, పవర్ఫుల్ ఇండికేటర్స్, స్టైలిష్ టెయిల్ ల్యాంప్, అలాయ్ వీల్స్ దీని హైలైట్. పెటల్ డిస్క్ బ్రేక్, కంఫర్టబుల్ లాంగ్ సీట్ బజాజ్ డిస్కవర్ 125T ప్రత్యేకతలు. 5 గేర్లు ఇవ్వడం వల్ల ఎక్కువ మైలేజ్ తో పాటు ఇంజిన్ నాయిస్ కూడా తక్కువే. లీటర్ కు 70 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే డిస్కవర్ 125T 4 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 54,000 రూపాయలు. అందుబాటు ధరలో లేదని కొత్త ఇల్లు కొనలేక రీసేల్ ప్రాపర్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారా? రీసేల్ ప్రాపర్టీ కొంటే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. ఈ ప్రాపర్టీకి బ్యాంకులు లోన్ ఇస్తాయని సందేహిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఈ స్టోరీ. పాత ఇల్లు కొనటం మంచిదేనా? వీటిని కొనటంలో గమనించాల్సిన అంశాలేంటనేది ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎవరికిష్టముండదు చెప్పండి. ఉన్నంతలో ఓ ఇల్లు కొనుక్కుని ఇది నా కష్టార్జితం అని చెప్పుకోవటంలో ఉండే తృప్తి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో సామాన్యులకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఎక్కువగా రీసేల్ ప్రాపర్టీ వైపు వెళుతున్నారు. ఒకరు ఉపయోగించిన దాన్ని వాడటం అనేది అందరికీ ఇష్టముండదు. కానీ ఇల్లు విషయంలో ఇదే బెటర్ అనేవారు క్రమంగా ఎక్కువవుతున్నారు. ప్రాపర్టీని అమ్మకానికి పెట్టేవారి కారణాలు అనేకం. ఇంటి నమ్మి మరో పెద్ద ఇల్లు కొనుక్కునేవారు కొందరుంటే, ఆర్థిక సమస్యల కారణంగా ఆస్తులను అమ్మేసేవారు మరికొందరు. మొదటి రకం వారనుకున్న రేటు వస్తే తప్ప అమ్మేందుకు ముందుకు రారు. రెండో రకం వెంటనే డబ్బు సర్దుబాటు చేస్తే ముందుగా చెప్పిన ధర కంటే తక్కువకు అమ్మే వీలుంది. కావున ఇక్కడ బార్గెయిన్ బెస్ట్ రిజల్ట్ నిస్తుంది.
యూజ్డ్ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనే ముందు కొన్ని విషయాల్లో స్పష్టత ఉంటే బెస్ట్ ప్రాపర్టీ లీస్ట్ రేటుకు కొనుక్కోవచ్చు. రీసేల్ ప్రాపర్టీ వైపు మొగ్గు చూపేందుకు కారణాలేమిటనేవి బేరీజు వేసుకోవాలి. మీరు పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర ఉండటం, లేదా ఇప్పటికే మీరు ఉంటున్న ప్రాంతంలోనే మీకు సరిపోయే ఇల్లు అమ్మకానికి రావటం, లేదా మీ బంధువులు ఎక్కువగా ఉండే చోట మీ బడ్జెట్లో దొరుకుతుండటం మిమ్మల్ని రీసేల్ ప్రాపర్టీ వైపు మొగ్గు చూపటానికి కారణాలు కావచ్చు. రీసేల్ ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు లాభాలతో పాటు నష్టాలు ఉంటాయనేది తెలుసుకోవాలి. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. రీసేల్ ప్రాపర్టీ కొనటంలో ఉండే లాభ నష్టాలేంటో వివరంగా తెలుసుకుందాం. రీసేల్ ప్రాపర్టీ కొనుగోలులో ఉండే నష్టాలను ముందు చూద్దాం. రీసేల్ ప్రాపర్టీ అమ్మేవారు ఎక్కువగా డీల్ మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందులో మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ మొత్తంలో నగదు సర్దుబాటు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. రాజకీయ నాయకులో వ్యాపారవేత్తలైతే బ్లాక్ మనీ సర్దగలరు, కానీ నెల జీతంలో చేసిన సేవింగ్స్ అందులో మొత్తం నగదు ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు. బ్యాంకులు కూడా సేల్ డీడ్కు అనుగుణంగానే లోన్ మంజూరు చేస్తాయని గుర్తుంచుకోండి. మీ అభిరుచులకు అనుగుణంగా రీసేల్ ప్రాపర్టీలో మార్పులు చేర్పులు పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. దానికి మీరు సిద్ధపడి ఉండాలి, లేదంటే తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ప్రాపర్టీని ఖచ్చితంగా వాల్యుయేషన్ చేయించాలి, లేదంటే మీరు అగ్రిమెంట్ చేసుకున్న మొత్తానికి బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే బ్యాలెన్స్ అమౌంట్ సర్దుబాటు చేయడంలో మళ్లీ ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి ఉంటుంది. ఇది మీపై అదనపు భారం పడి ముందుగా అనుకున్న బడ్జెట్ను మించిపోయే ప్రమాదం ఉంది. మరో ముఖ్య విషయం, మీకు వాస్తు పట్టింపులుంటే కొంచెం ఇబ్బందే. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వస్తే మీపై అదనపు భారం పడుతుందనేది గుర్తుంచుకోండి. పాత ప్రాపర్టీని కొంటే స్ట్రక్చరల్ మెయింటెనెన్స్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్, స్ట్రక్చరల్ రిపేర్స్ ఇలా చాలా వాటి కోసం అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కొత్త ప్రాపర్టీ అయితే 10 నుంచి 15 ఏళ్ల వరకు ఇలాంటి అదనపు ఖర్చులుండవు. రీసేల్ ప్రాపర్టీ కొనాలని నిశ్చయించుకుంటే ముందుగా స్ట్రక్చరల్ ఇంజనీర్తో తనిఖీ చేయించడం మంచిది. నష్టాలేంటో తెలుసుకున్నారుగా, అప్పుడే డిప్రెస్ అయిపోకండి. రీసేల్ ప్రాపర్టీ కొనడంలో నష్టాల కంటే లాభాలు కూడా ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం. రీసేల్ ప్రాపర్టీకి లోన్ ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపని బ్యాంకులు ఇప్పుడు నో ప్రాబ్లం అంటున్నాయి. కారణం, కొత్త ప్రాపర్టీకి వచ్చే లోన్స్ చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న వారి కంటే రీసేల్ ప్రాపర్టీ కొన్న వారిలో ఆ సంఖ్య తక్కువగా ఉండటమే. రీసేల్కు వచ్చే ఇళ్లలో ఎక్కువగా వాటిని ఓ ఇన్వెస్ట్మెంట్గా కాకుండా ఆర్థిక అవసరానికో లేక వేరే ప్రాపర్టీ కొనడానికి అమ్మేవారే ఎక్కువ. ఈ వీక్నెస్ ను ఎన్కాష్ చేసుకోవచ్చు. బేరమాడితే మిగిలే మొత్తాన్ని కొన్న ఇంటిలో మార్పులు చేర్పులకు అయ్యే ఖర్చుకు ఉపయోగించుకోవచ్చు. రీసేల్ ప్రాపర్టీ కొనడంలో మరో లాభం, కొన్న వెంటనే ఇంటిలోకి మారిపోవచ్చు. దీంతో మీరు ఇప్పుడున్న ఇంటికి చెల్లిస్తున్న రెంట్ను మీ హౌసింగ్ లోన్ ఈఎంఐకి డైవర్ట్ చేయొచ్చు. దీంతో మీపై పడే అదనపు భారంలో కొంత తగ్గించుకోవచ్చు. మీరు ఎంచుకున్న ప్రాంతంలో ఓ కొత్త ఇల్లు కొంటే అయ్యేదానికంటే అదే ప్రాంతంలో రీసేల్ ప్రాపర్టీ కొంటే దాదాపు 30 నుంచి 50% వరకు ఆదా చేయొచ్చు. కొత్త ఇంటి కోసం వెంపర్లాడి ఎక్కడో దూరంగా ఉండే కంటే సిటీ మధ్యలో అన్ని ఎమ్యూనిటీస్ ఉండే రీసేల్ ప్రాపర్టీ కొంటే మీకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. రెండోది, మీరేం చూస్తారో అదే మీకు దక్కుతుంది. అర్థం కాలేదా? కొత్త ఇంటిని చాలా మంది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే ఫ్లాట్ ను బుక్ చేసుకుంటారు. చాలా మందికి సూపర్ ఏరియా, కార్పెట్ ఏరియాకు తేడా తెలియదు. సూపర్ ఏరియానే కార్పెట్ ఏరియాగా పొరబడే అవకాశం ఉంటుంది. రీసేల్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. మీరు వాడుకునే ఏరియా ఎంతో మీ కళ్ళకు కనబడుతుంది. మరో లాభం ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్. కొత్త అపార్ట్మెంట్స్ లో మెయింటెనెన్స్ అధికంగా ఉంటుంది. పాత అపార్ట్మెంట్ లో ఇది తక్కువ ఉంటుంది. పరోక్షంగా ఇది నెల నెల కొంతమేర ఆదా అవుతుంది. అన్నిటికంటే సమస్య లేనిది పార్కింగ్. కొత్త ఫ్లాట్ తో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలో ఇంటి ధరలోనే పార్కింగ్ ఉచితంగా వచ్చేస్తుంది. చూశారుగా, పాత ఇంటిని కొనటం వెనుక ఉన్న లాభ నష్టాలు. చెప్పిన సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ వెంచర్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.